మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము తెలుగుకు సంబంధించినటువంటి మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఆశయాల విశదీకరణకు ఏమని పేరు అంటే ఆన్సర్స్ ఓన్లీ మాత్రం చెప్తాను. ఆశయాల విశదీకరణలకు ఏమని పేరు అంటే గమ్యాలు ఆశయాల విశదీకరణకు. నెక్స్ట్, విషయ ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడేవి ఉద్దేశాలు. మనం ఏదైనా విషయాన్ని చెప్పాలి అంటే ఫస్ట్ వాటి యొక్క ఉద్దేశం కావాలి. సో ఉద్దేశాలు. విద్యా ప్రణాళికల రూపకల్పనకు సహాయపడేవి గమ్యాలు. విద్యా ప్రణాళిక ఎందుకు ఎంపిక చేసాం? గమ్యాల కోసం. సో గమ్యాలు. ఇక్కడ జతపరచుడుము అని ఇచ్చారు కదా. సో విషయ ప్రణాళికలోని అన్ని అంశాలకు వర్తిస్తాయి. ఒక విషయానికి మాత్రమే పరిమితం. వ్యాఖ్యానికి లోబడనిది, వ్యాఖ్యానికి లోబడేవి. సో ఇక్కడ వచ్చేసి మనకు సామాన్య ఉద్దేశాలు, ప్రత్యేక ఉద్దేశాలు, సంవృత, వివృత ఉద్దేశాలు. ఇప్పుడు మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ అనమాట. సో 1A అంటే చూడండి, 1A 2B 3C 4D సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కదా. సో మనకు విషయ ప్రణాళికలో అన్ని విషయాలు అంటే సామాన్య ఉద్దేశాలు, అన్ని విషయాలు రావాలి అంటే సామాన్య ఉద్దేశాలు. ఒక విషయానికి మాత్రమే అంటే ప్రత్యేక ఉద్దేశాలు. వ్యాఖ్యానికి లోబడనిది అంటే సంవృత, లోబడేవి అంటే వివృత ఉద్దేశాలు. నెక్స్ట్ వచ్చేసి కొలవదగినవి, పరిశీలించదగినవి మరియు సాధించగలిగేవి ఏవి అంటే మనం కొలుస్తాం కదా, లక్ష్యాలు కొలవదగినవి, పరిశీలించదగినవి మరియు సాధించగలిగేవి లక్ష్యాలు. విద్యా విషయకంగా ప్రాముఖ్యం కలిగి ఉంటూ విద్యార్థి ప్రవర్తన ద్వారా కలిగించగలిగేలా ఉంటూ విద్యార్థుల అభివృద్ధి మార్గాన్ని తెలియజేసేది లక్ష్యాలు. విద్యార్థుల యొక్క లక్ష్యమే కదా మనము ఏదైనా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకు చెప్పాలి, మంచిగా అర్థం అవ్వాలి అంటే. సో లక్ష్యాలు. మాతృభాష పరంగా పిల్లల్లో కోరుకునే మార్పులకు ఉపయోగపడే పద్ధతులు, కృత్యాలు, సామాగ్రి ఎంపిక చేసుకోవడానికి దోహదపడేవి అంటే లక్ష్యాలు. ఇది కూడా మనకు లక్ష్యాలు. నెక్స్ట్, విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తన ఇది స్పష్టీకరణలే కదా. మనం చెప్పిన వెంటనే వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారా లేదా, అర్థమైందా లేదా అనేది స్పష్టీకరణలు. జీకే సూద్ ప్రకారం దీర్ఘకాలికమైనవి అంటే గమ్యాలు. దీర్ఘకాలికమైనవి జీకే సూద్ ద్వారా అంటే ఈయన చెప్పినటువంటి దీర్ఘ ప్రకారం అంటే గమ్యాలు మాత్రమే. జీకే సూద్ ప్రకారం నియతమైనవి అంటే ఉద్దేశాలు. జీకే సూద్ ప్రకారం నిర్దిష్టమైనవి అంటే లక్ష్యాలు. నియతమైనవి ఉద్దేశాలు, దీర్ఘకాలికమైనవి గమ్యాలు. జీకే సూద్ ప్రకారం విద్యకు మార్గదర్శకాలు ఉద్దేశాలు ఉంటేనే కదా మార్గదర్శకం. మనము చెప్పేది వాళ్ళకి ఏదైనా ఒక ఉద్దేశం ఉంటేనే మనము ముందుకు చెప్తామన్నమాట. సో జీకే సూద్ ప్రకారం చేరుకోగల అంతిమ దృక్పథం ఏది అంటే లక్ష్యాలు. అంతిమంగా మనం చేరుకునేది లక్ష్యమే. వాచకాలను తయారు చేసేటప్పుడు వేటిని దృష్టిలో పెట్టుకోవాలి? ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని మనం వాచకాలను తయారు చేస్తాం. సో తెలుగు భాష లక్షణమైన శ్రావ్యతను మెచ్చుకున్నది త్యాగయ్య. శ్రావ్యతను మెచ్చుకున్నది ఎవరు? తెలుగు భాష లక్షణంలో త్యాగయ్య. తెలుగు భాష లక్షణమైన సరళతను మెచ్చుకున్నది ఆదిభట్ల. తెలుగు భాష మధురంగా ఉంటుందని చెప్పింది ఎవరు? సిపి బ్రౌన్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.